హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు తెరపడింది. ఫిల్మ్ మేకర్ రాజ్ నెడిమోరుతో నటి సమంత రూత్ ప్రభు వివాహం జరిగింది. అవును, ఈ జంట అధికారికంగా భార్యాభర్తలయ్యారు. అయితే ఈ పెళ్లి వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వీరి ఏజ్ గ్యాప్, రాజ్ నెడిమోరు మాజీ భార్య యొక్క షాకింగ్ పోస్ట్ మరియు సోషల్ మీడియాలో సమంత విడాకులపై ఉన్న చర్చ. ఈ మొత్తం వ్యవహారంపై ప్రేక్షకులను వీడియోకు కట్టిపడేసేలా పూర్తి వివరాలందిస్తాం. సమంత రూత్ ప్రభు మరియు రాజ్ నెడిమోరుల వివాహం సోమవారం ఉదయం జరిగింది. డిసెంబర్ 1, 2025న కోయంబత్తూర్లోని సద్గురు జగ్గి వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లోని లింగ్ భైరవి దేవాలయంలో వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుక కేవలం 30 మంది అతిథులతో చాలా ప్రైవేట్గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత ఎర్రటి సాంప్రదాయ చీరలు అద్భుతంగా కనిపించారు. రాజ్ నెడిమోరు తెల్లటి కుర్తా మరియు లేత గోధుమ రంగు నెహ్రూ జాకెట్లో కనిపించారు. ఈ సందర్భంగా సమంత తన అద్భుతమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా చూపించారు. సమంత ఈ పోస్ట్ చేస్తూ, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గత 1.5 సంవత్సరంలో నేను నా కెరియర్లో అత్యంత సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్కులు తీసుకోవడం, నా అంతర్దృష్టిని నమ్మడం మరియు నేర్చుకుంటూ ముందుకు సాగడం. ఈరోజు నేను చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని రాశారు. సమంత మరియు రాజ్ నెడిమోరుల మధ్య అనుబంధం వారి పని ద్వారా మొదలైంది. వీరిద్దరూ ది ఫ్యామిలీ మ్యాన్ 2 మరియు సిటడెల్ హనీ బన్నీ వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వారు రక్త బ్రహ్మాండ్, ద బ్లడీ కింగ్డమ్ అనే ప్రాజెక్టుపై కూడా కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరి గురించి ఇంటర్నెట్లో ఎక్కువగా చర్చించబడిన అంశం ఏంటంటే ఏజ్ గ్యాప్. సమంత ఏప్రిల్ 28న 38 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కాగా రాజ్ నెడిమోరు ఆగస్టు 4, 1975న తిరుపతిలో జన్మించారు. అంటే ఆయన వయస్సు 50 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 12 ఏళ్ల వయసు వ్యత్యాసముంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే వీరిద్దరికీ ఇది 2వ వివాహం. సమంత గతంలో నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్నారు. 2021లో వీరు విడిపోయారు. నాగచైతన్య కూడా 2025 డిసెంబర్ 4న నటి శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నారు. రాజ్ నెడిమోరు గతంలో శ్యామలీ దేను వివాహం చేసుకున్నారు మరియు 2022లో విడిపోయారు అని నివేదికలున్నాయి. ఈ వివాహం చుట్టూ కొంత డ్రామా కూడా నడిచింది. ముఖ్యంగా రాజ్ నెడిమోరు మాజీ భార్య అయిన శ్యామలీదే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక కోట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని మైకెల్ బ్రూక్స్ కోట్ను పంచుకున్నారు. ఈ పోస్ట్ సమంత రాజ్ వివాహ వార్తల మధ్య రావటం అనేక ఊహాగానాలకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు ఆమె పట్ల సానుభూతి చూపగా, మరికొందరు విడాకులు ఇప్పటికే కాగితాలపై ఉన్నాయి అని పేర్కొన్నారు. ఇక సమంత గతంలో తన విడాకుల గురించి మాట్లాడినప్పుడు విడాకులు తీసుకున్న మహిళలకు సమాజంలో ఉండే అపనింద, అవమానం గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఒక మహిళ విడాకులు తీసుకుంటే చాలా సిగ్గు, అపనిందలు ఎదుర్కొంటారు. సెకండ్ హ్యాండ్, యూజ్డ్, వేస్టెడ్ లైఫ్ వంటి కామెంట్లు నాకు వస్తాయి అని అంగీకరించారు. ఈ రకమైన కామెంట్లు తమకు చాలా బాధ కలిగించాయి అని తెలిపారు. అయినప్పటికీ ఆమె, దీన్ని నేను అంగీకరిస్తాను. నేను విడిపోయాను, నాకు విడాకులయ్యాయి. ఇదొక అద్భుతంలా జరగలేదు. కానీ దీని అర్థం నేనొక మూల కూర్చుని ఏడవడం లేదా మళ్లీ జీవించడానికి ధైర్యం చేయకపోవడం కాదు అని ధైర్యంగా చెప్పారు. మొత్తం మీద సమంత మరియు రాజ్ నెడిమోరుల పెళ్లి ఈ సంవత్సరం హాట్ టాపిక్గా మారింది. ఈ జంట తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మీరు ఈ కొత్త జంట గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లలో తెలియచేయండి. అలాగే సమంత విడాకులపై చేసిన కామెంట్ల గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఇలాంటి ఎంగేజింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.